ఇదేంటి నేను ఎక్కడికో వచ్చేసాను అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, అదూరీస్ వాళ్ళ డ్రీమ్ వ్యాలీ 3 ప్రాజెక్ట్ కి అయితే వచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఎంట్రీయే ఈ లెవెల్లో ఉంటే ఇంకా వించర్ మొత్తంలో ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం లగ్జరీ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. పిన్ టు పిన్ చూపించడానికి అయితే వచ్చేసాను. మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి చూపించేస్తాను. ప్రాజెక్ట్ అంతా ఎలా ఉంటుంది అంటే అసలు మైమర్చిపోతారన్నమాట వీడియో చూస్తూనే. ఇంకా ఇందులో మీరు కనుక ప్లాట్ బుక్ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో తెలుసా? అది లైవ్ లో చూపిస్తాను, వచ్చేయండి. ఈ వెంచర్ లో ప్లాట్ కొనుక్కుంటే 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అదేంటో టక్టగా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ అయితే షాద్ నగర్ అర్బన్ లేఅవుట్ లిమిట్స్ లో ఉండడం వల్ల మీరు గనక ఇక్కడ ప్లాట్ గనక కొనుక్కుంటే అది మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది. ఇంకొకటి, మంచి లగ్జరీ ఎమ్యూనిటీస్ తో వీకెండ్ మస్తీ అయితే చేయొచ్చు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, వాట్ ఎవర్ కొలీగ్స్ తో. అంతేకాకుండా మంచి ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రకరకాల డిజైన్స్ తో అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫామ్ హౌస్ ఒకటి మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని రెంటల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో రెంటల్ పర్పస్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లేఅవుట్ ని చూసేద్దామా? చకచక వచ్చేసేయండి. లగ్జరీ ఎమ్యూనిటీస్ లో ఏమేమి ఉన్నాయో టకటగా చూపించేస్తాను, చూసేయండి. అమీబియా మోడల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. అల్లటప్పా స్విమ్మింగ్ పూల్ కాదు ఇది, ఓన్లీ 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే చూడగలుగుతాం అనమాట ఇలాంటి మోడల్. సో ఆ మోడల్ లో అయితే డిజైన్ చేశారు. కిడ్స్ కి సపరేట్ గా స్లాట్ అయితే ఉంది, ఇక్కడంతా అడల్ట్స్. ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఏంటంటే సపరేట్ గా ఉంది. ఇంకా ఇదైతే బార్ కౌంటర్ అనమాట. ఇది సపరేట్ గా చేశారు. బార్ కౌంటర్ ఒకటే ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. స్విమ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ బార్ కౌంటర్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు, డిఫరెంట్ గా కనిపిస్తోంది. సో ఇక్కడ ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ చూస్తే రెయిన్ డాన్స్ కి స్లాట్ అయితే ఉంది, అండ్ పార్టీ పూల్ ఏరియా ఉంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అంతేకాకుండా ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. ఎమ్యూనిటీస్ లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఊపుకునే పని లేదు, ఆటోమేటిక్ గా ఇదే ఊగుతుంది. జస్ట్ మనం లెగ్ మూవ్మెంట్ ఇచ్చేస్తే చాలా. మామూలుగా అయితే ఉయ్యాలు చూస్తే ఊగుతూనే ఉంటాం, కానీ ఇక్కడ ఊగుతూ తినచ్చు కూడా, పార్టీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో నేను ఒక్కొక్కటి చూస్తూ మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మ్యాండేటరీ. యాక్చువల్ గా పూల్లో మనం ఎక్కువసేపు ఉన్నప్పుడు మళ్ళీ మన ఫామ్ హౌస్ లో కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. డ్రెస్ చేంజింగ్ అనుకోండి, రెస్ట్ రూమ్ అనుకోండి, వాట్ ఎవర్ మల్టీపర్పస్ ఒక స్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ కి అండ్ జెంట్స్ కి సపరేట్ గా అయితే ఉంది. సో ఇది పార్టీ ఏరియా అనమాట. మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, బర్త్డే పార్టీస్, యానివర్సరీస్, లేకపోతే గెట్ టుగెదర్, గ్యాదరింగ్స్, కిటీ పార్టీస్, వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా మీకు స్టేజ్ కూడా ఇచ్చేసారు, డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా మినీ పార్టీస్ అయితే చేసుకోవచ్చు. ఈ వాటర్ ఫౌంటైన్ చూస్తుంటే ఏదో ఒక మెహల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. ఇంచు ఇంచు ఒక లగ్జరీ ఫీల్, ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే వాటర్ ఫౌంటైన్ విత్ లైట్ తోటి అయితే ఉంటుంది. ఇది కిడ్స్ ఏరియాలో ఉందన్నమాట. అంతేకాకుండా కిడ్స్ ఆడుతున్నంతసేపు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళని వాచ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో కిడ్స్ కి బాగా నచ్చిన కిడ్స్ ప్లే ఏరియా అయితే ఇక్కడ ఉందన్నమాట. మంచి కలర్స్ తో, అట్రాక్టివ్ కలర్స్ తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ గనక పిల్లల్ని వదిలేస్తే అసలు రమ్మన్నా రారనమాట, అంతసేపు ఆడుకుంటారు. అంత డిఫరెంట్ ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. మల్టిపుల్ గా అయితే వాళ్ళు ఆడుకోవచ్చు. ఇక్కడ ప్లాట్ తీసుకోవాలంటే 1 గుంట, 2 గుంట అండ్ 4 గుంటాస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. 1 గుంట వచ్చి మనకి 121 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదా, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫార్మ్ హౌసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన మోడల్ కనుక మీరు చూస్ చేసుకుంటే వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసి కూడా ఇచ్చేస్తారు. మీకు ఆ టెన్షన్ కూడా అవసరం లేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మాట్లాడాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. ఫామ్ హౌస్ అయితే తీసేసుకున్నారు, మళ్ళీ మీరు ఎప్పుడో ఒకసారి వచ్చేదానికి అది అలా ఉంటుందన్న టెన్షన్ ఏం అవసరం లేదు. రెంటల్ కూడా ఇచ్చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. రెంటల్ ఇన్కమ్ ని కూడా మీరు బెనిఫిట్ గా అయితే పొందొచ్చు. మీరు ఏదైతే తీసుకుంటారో ఆ ప్లాట్ విల్లా వరకు ఈ కాంపౌండ్ లో ఫ్రూట్ మొక్కలు అయితే వేశారనమాట. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా కంపెనీయే చూసుకుంటుంది. అంతేకాకుండా ఆ మొక్కలకు వచ్చే ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మీరు తీసుకెళ్లిపోవచ్చు అనమాట. సో ఇదైతే ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. మొక్కల్ని పెంచడం, ఆ పోషణ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మల్టిపుల్ ఫామ్ హౌస్ లో ఇదొక మోడల్ అనమాట. సో ఫామ్ హౌస్ బయటనే మనకి లాన్ కూడా వేసేసి ఉంచారు. మంచి గ్రాస్ తో మెయింటెనెన్స్ అయితే సూపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. ఇక్కడ షటిల్ కోర్ట్ కి మనకి స్లాట్ కూడా ఇచ్చేసారు అనమాట, ప్రొవిజన్ ఇచ్చారు. ఇట్లా షటిల్ కోర్ట్ వేసుకొని ఆడుకోవచ్చు మన ఫామ్ హౌస్ ముందు. సో చూసారు కదా వించర్ ఎలా ఉంది, బాగా నచ్చింది కదా. నాకైతే వదిలి రాబుద్ది కావట్లేదు, అంత బాగుంది అనమాట ఈ ఎన్విరాన్మెంట్ అంతా. ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ లో బెనిఫిట్స్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ వచ్చి HMDA లిమిట్స్ లో అయితే ఉంది. దీని వల్ల హై అప్రిసియేషన్ అయితే వస్తుంది. అంతేకాకుండా లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే నేను ఇందాకే చూపించాను, అవన్నీ కూడా మీరు వీకెండ్ వచ్చి మంచిగా మస్తీ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ ని రెంటల్ పర్పస్ గా కూడా ఇచ్చి బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు మీకు కొనుక్కోవాలనిపిస్తుంది. సో మరింకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లేదా
ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి స్లాట్ కూడా బుక్ చేసేసుకోండి.